ఈ రోజుల్లో కూడా వెహికల్స్ వెళ్ళని గ్రామాలు ఉన్నాయేంట్రా మామ? అయితే అది డెవలప్మెంట్ కాని గ్రామమైనా అయ్యి ఉండాలి, లేదా ఆ గ్రామంలో ఏదైనా సంఘటన అయినా జరిగి ఉండాలి. అవును, జరిగింది. ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు. పూర్వకాలంలో తమిళనాడును పరిపాలించిన చోళ మహారాజైన రాజరాజ చోళ మార్తండేయుడు సంపద మీద ఆంక్షతోటి ఆ రాజు అన్ని ప్రాంతాల మీద యుద్ధాలు ప్రకటించి యుద్ధాలు చేసి అక్కడున్న సిరి సంపదలను తన రాజ్యమైన తమిళనాడుకు దోచుకొని వెళ్ళేవాడు. అలా ఒకసారి ఒక ప్రాంతాన్ని జయించిన ఆ రాజు తను సంపదనంతా తీసుకొని తమిళనాడుకు బయలుదేరాడు. కానీ ఈ మార్గ మధ్యంలోనే గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. ఎప్పుడైతే ఆ రాజు చనిపోయాడో ఇక్కడే ఉన్న అడవిలో ఒక గృహలోని తనను సమాధి చేశారు. ఆ సంపదనంతా ఆ సమాధిలోనే వదిలేసి ఆ గృహను మూసేసి ఆ సైన్యం తమిళనాడు వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో కూడా ఇంత మిస్టీరియస్గా ఒక ప్రాంతం ఉందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను రా మామ. ఇంతకీ ఆ గ్రామం పేరేంట్రా?